బాబాయ్ గారు నమస్తే, మీ పేరు? నా పేరు పద్దిరపల్లి గోవిందరావు. ఇద్దరు సూపర్ నెంబర్ 1. ఆయన మించిన ఎవరు లేరు. ఆయన ఇప్పుడు కూడా నేటికి ఎన్టీ రామారావు లాగా స్థానికంగా ఉండేని ఎవరిని విమర్శించే పనే లేదు. ఎవరిని ఆయన విమర్శించడం కూడాను. ఏ ఓటైనా మంచి పని చేస్తాడు ఆయన. ఎవరు చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని ఎవరైనా సరే ఆయన నెంబర్ 1. వీళ్ళంతా ఉన్నారంటే ఈ డమాలి క్యాండిడేట్లు. అది ఈ రేపు కనబడవు అవి క్యాండిడేట్. ఆయన మాత్రం అటువంటి మనిషి కాదు. మనకి చేస్తాంటే చేస్తాను, చేయకపోతే చెయ్యవు. మనకి ఇప్పుడు చిన్నప్పుడు కానీ తెలుసు గద్దెరామారావు సంగతి మనకి. ఆయన మనకంటే ఎంత అభిమానం, మనం ఆయనకంటే ఎంత అభిమానం. అంటే దేవినేని అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుండి ఏం చేశారు అసలు ఈ ప్రాంతానికి? అవినాష్ అంటే ఆయనకి మనకు కొత్త, ఆయనకి మనం కొత్త, మనకు ఆయన కొత్త. ఆ నాన్నగారు అంటే మనకు తెలుసు. అప్పుడు మీరు ఇప్పుడు నీకు కొత్త నాకు కొత్త అన్నట్టుగా ఆయన మంచి వ్యక్తిగతంగా మంచివాడే. కానీ ఇప్పుడు జనం పరిపాలన ఎలాగొంది అంటే ఓహో జగన్ ఆహా జగన్ అంటూ ఉన్నారు. మరి అక్కడ ఎన్ని డబ్బులు ఇస్తాను ఏంటి? ప్రతి వరకు పింఛన్లు ఇస్తారు. పింఛన్లు ఎవరికి అవ్వాలి? పింఛన్లు ఎవరికి అవ్వాలి చెప్పు? అనామకులకి, జరుగుబాటు లేని వాళ్ళకి, మంచాన పడిన వాళ్ళకి ఇవ్వాలి పింఛన్లు. ప్రతి ఒడికి పింఛన్ ఇస్తే అడిగి తాగేస్తాడు. ఆడు పానపాడు అవుతాడు, ఆడు ప్యాకెట్ ఆడుతాడు. ఆడికి పింఛన్ ఏంటి? ఆడికి ఎందుకు ఇవ్వాలి పింఛను? ఆడే కాలు చేతులు లేవా? ఆడే ముసలోడికి జరుగుబాటు లేనివాడికి ఎవరికైనా పింఛన్లు ఇస్తే అందరికీ పింఛన్ ఇస్తే ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులేగా. ఎవరైనా ప్రజల డబ్బులు పంచి పెడతారు. అదే నీ ఆడికి నేను చేసిన అభివృద్ధి ఏంటి? అది చేసిన అభివృద్ధి ఏంటి? ఏ రోడ్లు వేసావా? ఏం డ్రైనేజ్ తెప్పించావా? ఏం చేసావా? మంచి పని చేస్తావా? అలా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చే చెప్పొస్తావు. ప్రతి వాళ్ళకి ఈ సచివాలయం కట్టించావు. ఇది నువ్వు చేసిన మంచి పని అంతేనా? చంద్రబాబు నాయుడు ఏం పని చేయను, నువ్వు ఏం పని చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి మాట్లాడు. నీకు ఇదే జనం 10 మంది వచ్చారు, జనం 10 మంది ఇది పలుకుబడి కాదు. జనం అందరికీ వస్తారు. డబ్బులు పైసా మీద పరమాత్మ. ఆ పార్టీలో డబ్బులు ఇచ్చి ఎవరు 10 పైసలు ఎవరు వాళ్ళు సర్ది తీసుకుంటారు. అందరికీ డబ్బులు అవుతాయి. డబ్బులు అంటే ఎవరికైనా అవసరమేగా? నీకు అవసరం, నాకు ఎవరికైనా అవసరమేగా. డబ్బులు అంటే డబ్బులు ప్రాధాన్యం అదే. అది ఎవరికి ఇవ్వాలి తెలుసుకొని చూసుకొని 10 మందిని ఆకట్టుకో. 10 మంది ఆకట్టుకో, నీ పేరు వస్తుంది. ఇప్పుడు పేరు వస్తుంది. ఈ కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరుగుతుంది అంటారు? జనసేన నెంబర్ 1 చంద్రబాబు నాయుడు సీఎం. తిరిగి చూడక్కర్లేదు. మనం ఏదో అనుకుంటారు కానీ ఈయనకి మించిండాడు. అప్పుడు నీకు ఎలాగైతే 150 ఒకటి ఇప్పుడు ఆ డబ్బులు ఈయనకి వస్తాయి. చంద్రబాబు నాయుడుకి వస్తే నీకు 23 నీకు వస్తాయి, 150 ఈయనకి వస్తాయి. కావాలంటే ఇలా చూసుకో. అది టెక్నికల్. ఆ టెక్నికల్ చేయాలంటే అది పెద్దల్లో ఉంది. అది ఉన్నాడే పెద్ద ఆయనలో ఉంది. ఇదంతా రాజకీయం. ఆ టెక్నికల్ ఇప్పుడు చేస్తారు. కావాలంటే నీకు అప్పుడు చూసు 151 అక్కడ 23 ఎక్కడ అన్నవే. ఇప్పుడు ఆ 23 నీకు వస్తాయి. ఆ 150 ఇటు వస్తాయి. అది కావాలంటే వీళ్ళు అన్నారా రేపు వస్తే ప్రజలంతా అదే జరుపుతారు. ప్రజలే పిచ్చోళ్ళేం కాదు. ఎవరికి తెలియకుండా ఎవరు ఈ బొడ్డోడు తెలుసు. ఇప్పుడు రాజకీయం ఏంటి? బొడ్డోడు తెలుసు. మనకు కాదు, మనకంటే తప్ప సర్వీస్ అయిపోయింది అనుకో. ఈ బొడ్డోడు చెప్పండి, బొడ్డోడు చెప్తాడు. ఇప్పుడు మా బాబు అంటే నెంబర్ 1. మనకి ఏం చెప్పాలని ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? గద్దె రామారావుకి ఆయన ఎంత మెజార్టీ అంత మెజార్టీ వద్ది. ఆయన కోరుకున్నది మెజార్టీ వద్ది. ఏ తిరిగి చూడక్కర్లేదు.